పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి వరకు మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయ సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు. గడిచిన 6 రోజుల్లో వారంతా అటారీ, వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుండి భారత్కు 1465 మంది వచ్చారు. వీరిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్తాన్ జాతీయులున్నారు. తిరిగి వెళ్లటానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో కేంద్రం ఆదేశాల మేరకు అటారీ, వాఘా సరిహద్దు అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తానీయులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి వరకు మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయ సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు. గడిచిన 6 రోజుల్లో వారంతా అటారీ, వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుండి భారత్కు 1465 మంది వచ్చారు. వారిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్తాన్ జాతీయులున్నారు. తిరిగి వెళ్లటానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో కేంద్రం ఆదేశాల మేరకు అటారీ, వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తానీయులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. రోజులు గడుస్తున్న కొద్దీ భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. భారత్, పాక్ల మధ్య శాంతిని నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాలు తగ్గటం లేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాక్ పార్లమెంట్ బయట ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు.
పహల్గాం దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రోజురోజుకి ఉద్రిక్తత పెరుగుతోందని చెప్పారు. శాంతి నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా తీవ్రాంతరంగా ఉన్నాయని దేశ భద్రతా చర్యలపై అడిగిన ఓ ప్రశ్నకు ఖవాజా ఆసిఫ్ ఈ విధంగా బదులిచ్చారు. ఒకవేళ భారత్ దాడులు నిర్వహిస్తే తాము ప్రతిదాడి చేస్తామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. అది భారత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో భారత్ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇరు దేశాల మధ్య శాంతికి భారత్ అంగీకరించే పరిస్థితులు కనిపించట్లేదని తెలిపారు. భారత్ వైఖరి పట్ల పాక్ గట్టిగానే స్పందిస్తుందని, అది ఊహించలేనిదని వివరించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఆ దేవుడే సహకరించాలని కోరుకుంటున్నానని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవటం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్న వేళ జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్గా భారత నిఘా విభాగం మాజీ అధిపతి ఆలోక్ జోషిని నియమించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయానికి సలహా బోర్డుగా 15 మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్ఏబి పనిచేస్తుంది. ఇందులో కొత్త సభ్యులుగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియల్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ దౌత్యవేత్త బి వెంకటేశ్వర శర్మ, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్ తాజాగా నియమితులయ్యారు. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైన ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుండి డిమాండ్ పెరుగుతూనే వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 5 ఏళ్లు ఆలస్యమైంది. ఈ పనికి 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కులగణనను ఒక సర్వేలా కాకుండా జనగణనలో భాగంగానే పారదర్శకంగా సమ్మిళితం చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. సామాజిక విలువలు, ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం నిరూపించిందని తెలిపారు.